ఇవాల్టి ప్రధాన నగరాల్లో ఐటీ కారిడార్కి వెళ్తే కార్యాలయాలన్నీ చాలా వరకు అద్దాల మేడలే. పక్కనే ఉండే ఆకాశ హార్మాల్లోని నివాస భవనాలు చూస్తే కాంక్రీట్ గోడలతో దర్శనమిస్తూ ఉంటాయి. ఈ తేడా స్పష్టంగా కనిపిస్తుంది. మరికొన్నేళ్లలో ఏది కార్యాలయమో ఏది నివాసమో గుర్తుపట్టలేకపోవచ్చు. ఎందుకంటే కొందరు బిల్డర్లు నివాస సముదాయాల గోడలను పూర్తిగా అద్దాలతో కట్టబోతున్నారు. విదేశాల్లో ఎక్కువగా కనిపించే ఈ ధోరణి ఇప్పుడు మన ముంగిటకు వచ్చేసింది. ఆకాశ హార్మాల్లోని 30వ అంతస్తులోని ఫ్లాట్ కొనుగోలు చేస్తే సిటీ మొత్తం చూడొచ్చు అనుకుంటే బాల్కనీలోకి వెళ్తే తప్ప చూడలేం. పక్కనే అంతకంటే ఎక్కువ అంతస్తుల భవనం వస్తే ఆ భాగ్యం కూడా దక్కదు. అదే ఇంట్లో అద్దాల గోడలు ఉంటే ఎక్కడ ఉన్నా సిటీని 360 డిగ్రీల కోణంలో చూడొచ్చంటున్నారు నిర్మాణదారులు. విదేశాల్లో సినిమాల్లో శ్రీమంతుల నివాసాలకే పరిమితమైన ఈ పోకడలను గృహ కొనుగోలుదారులకు అందుబాటులోకి తీసుకొస్తున్నామని చెబుతున్నారు. ఆకాశ హార్మాల్లోని ప్రస్తుతం షీర్ వాల్ టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు. అంతకుముందు మట్టి, సిమెంట్ ఇటుకలతో పోలిస్తే పనుల్లో వేగం పెరిగింది. ఫ్లోర్ టు సీలింగ్ విండోస్ తో మరింత వేగంగా నిర్మాణం పూర్తి చేయవచ్చని నిపుణులు అంటున్నారు. అద్దాల గోడలు ప్రీ ఫ్యాబ్రికేషన్ కాబట్టి ఫ్యాక్టరీలో తయారు చేసి భవనంలోకి తీసుకొచ్చి బిగిస్తారు. తద్వారా గదులు, బ్యాంకెట్ హాల్స్, ఇతర గదుల గోడలకు అద్దాలనే ప్రాధాన్యమిస్తున్నారు. ఏ రూమ్లో ఉన్నా కమ్యూనిటీ మొత్తాన్ని వీక్షించొచ్చు. ఇక్కడి నుంచి క్రమంగా ఈ ఒరవడిని ఫ్లాట్లకు విస్తరిస్తున్నారు. 50 అంతస్తుల భవనాన్ని ఇదే తరహాలో నిర్మించబోతున్నట్లు ఇటీవలే కొత్త ప్రాజెక్టును ప్రారంభించిన ఓ సంస్థ వెల్లడించింది. సమృద్ధిగా సహజ వెలుతురు, బయటి ప్రపంచాన్ని వీక్షించే అవకాశం ఉండటం వంటి ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయి. ఉదయం నిద్ర లేవగానే పడక గదిలో నుంచే సూర్యోదయాన్ని చూడొచ్చు. వానాకాలంలో కురిసే వర్షపు చినుకుల్లో తడవకుండానే ఆస్వాదించవచ్చు. కింది నుంచి పై వరకు ఉండే అద్దాల గోడకు మధ్యలో చిన్న చిన్న విండోస్ కూడా ఉంటాయి. వాటిలోంచి బయట ప్రపంచాన్ని నేరుగా వీక్షించొచ్చు.